నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, ఇటు పసుపు, జొన్న ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. సిరికొండ, దర్పల్లి మండలంలో వరి ధాన్యం నీళ్ల కుప్పలుగా మారాయి. దీనికి తోడు రాత్రి వేగంగా వీసిన ఈదురుగాలులకు మామిడి పంట నేలపాలైంది. వరి పంట నేల కొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నగదు పంటలు అనేకంగా నేలమట్టం కావడం జరిగింది. కొంటారా, కొనే పరిస్థితి ఉంటుందా? ఈ రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకుంటుందా? ఏంది మీ అభిప్రాయం? ఇప్పుడు తీసుకుంటుందో తీసుకోదో తెలియదు ఇది. ఇప్పుడు ఎందుకంటే రాత్రి వానాలకు మొత్తం ఖరాబ్ అయింది. వర్షం మొత్తము రాళ్ల వాన అది ఇది పడి మొత్తం పంట నేలమట్టం అయింది. బాగా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. ఈ చెడగొట్ల వానలు బాగా పడుతున్నాయి ఈ మధ్యలో. ఇది ఇప్పుడు పంట చేతుకు రాదు కూడా. ఇప్పుడు మళ్ళా ఏదన్నా గవర్నమెంట్ సాయం చేస్తేనే కుదురుతుంది, లేకపోతే దీన్ని ఏం చేయలేము. మేము ఇప్పుడు చేసినా లాభం లేదు మాకు. కైకిళ్ళు డబల్ అయిపోతాయి వీటికి కోయటానికి కూడా. వట్టిగా ఇడిసబెట్టాల్సిందే తప్ప వేరే ఏం చేయాల్సింది లేదు. దీన్ని అటు ఇటు అంటే ఇప్పుడు లాకలు వస్తుంది మళ్ళా కంకి. ఇంకా దీన్ని మళ్ళా ఎవరిని పెట్టినా కానీ, లేబర్లను పెట్టినా ఎవరిని పెట్టినా కానీ బాధ అవుతుంది. లేబర్లతో కూడా కాదు ఇది పని. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి 10 కొట్టిన దాకానే పని చేస్తారు లేబర్లు కూడా. ఒక్కొక్క మనిషికి 1500, 1600 ఇచ్చి చేపియవలసిందే ఈ పని. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పంట పరిశీలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది. ఏవోలు కానీ అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఫీల్డ్ లెవెల్కి వచ్చి చూసిర్రా? చూసిన తర్వాత పంటను అంచనా వేసిర్రా? వరకైతే ఎవరు రాలేదు, అగ్రికల్చర్ రాలేదు, ఎవరు రాలేదు చూడటానికి. ఇప్పుడు వాళ్ళు వస్తే మంచిగా ఉంటుండే, అగ్రికల్చర్ కూడా వస్తే మంచిగా ఉంటుండే, కానీ వాళ్ళు రాలేరు కదా. ఈ పాటికి ఎప్పుడో సర్వే చేయాలా, సర్వే చేసి ఈ నష్టం అయిందని చెప్పాలా. ఇరువరకు ఎవరికి అధికారులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు వాళ్ళు అధికారులు. దాదాపు మీ జక్రన్పల్లి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఎన్ని వందల ఎకరాల డ్యామేజ్ అయింది అనుకుంటున్నారు? రైతులు ఏమనుకుంటున్నారు, ఏమని చర్చించుకుంటున్నారు? ఎంత లేదన్నా మక్కనే, ఇప్పుడు మొక్కజొన్ననే 100 ఎకరాల పైన ఉంటుంది. దగ్గర 1000 ఎకరాలు ఉంటుంది. ఇదే జొన్న మొక్క అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ జొన్నలు కూడా రోడ్డు మీద నానిపోయినాయి మొత్తం మంది. ఇప్పటికి కూడా పొతం చేస్తుర్రు రాంగ. ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చిన ఇది కూడా ఇప్పుడు ఏం చేయలేము. దీన్ని కూడా ఇది నష్టమే మాకు. నష్టం భారీ మొత్తంలో వాటిల్లింది. చివరిగా ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వ పెద్దలకు ఏమని చెప్పబోతున్నారు ఈ పంట విషయంలో? ప్రభుత్వం ఇప్పుడు సీఎం గారైనా ఎవరైనా, కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు సీఎం గారైనా ఎవరైనా కానీ ఈ సాయం చేయాల్సిందే ఎవరికైనా కానీ. పంట ఏం చేయలేము దీన్ని. ఇప్పుడు మిషన్ పెట్టినా కొయ్యరాదు, లేబర్లతోనైనా కొయ్యరాదు. ఇది వట్టిగా ఇడిసబెట్టాల్సిందే తప్ప ఏం చేయలేకపోతున్నాం దీన్ని. మొత్తానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం తమల్ని ఆదుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన రెండూ కరువయ్యాయి. ఇప్పటికీ ఫీల్డ్ లెవెల్లో ఉండాల్సినటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి డ్యామేజ్ను, ఈ పంట వల్ల నష్టం వాటిల్లిందని అంచనా వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ పాటికే ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, ముఖ్యంగా పంటకు సంబంధించినటువంటి వరి ధాన్యం విపరీతంగా నష్టం వాటిల్లింది. నష్టం వాటిల్లినటువంటి వరి ధాన్యాన్ని కల్లాలకు తరలించడం ఎఫ్సీఐ అధికారుల జాప్యం వల్ల తడిసి ముద్దైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇటు పసుపు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మార్కెట్ యార్డుకు తరలించినటువంటి పసుపు సకాలంలో కొనుగోలు చేసి ఉంటే ఇవాళ ఇంత ఎత్తున, ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే పరిస్థితి ఉండదని ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇటు వ్యవసాయాధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైంది. కనీసం ఏ మేరకు ఎంత పంట నష్టం వాటిల్లిన అంశం పైన జిల్లా యంత్రాంగం కానీ, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఫీల్డ్ లెవెల్లో కానీ, పంట నష్టం సర్వేలో కానీ
కానీ పాల్గొనకపోవడం, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల తమకు పట్టనట్లు వ్యవహరించడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనపడింది. ఇప్పటికైనా వేలాది ఎకరాల పంట నష్టం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంలో అధికార యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకొని సమగ్ర సర్వే చేసి ఆరుగాలం పండించినటువంటి పంటకు న్యాయం చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, జకరన్పల్లి, నిజామాబాద్ జిల్లా.